నిన్న కాకినాడ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. పిఠాపురం ప్రాంతంలో కొన్ని గ్రామాలు, కాకినాడ జిల్లా పరిధిలో కొన్ని ముంపుకు గురాయి. ముఖ్యంగా ఒక్కసారిగా తుఫాను వచ్చినటువంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఏలేరు రిజర్వాయర్కి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరటంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తాల్సి వచ్చింది. దీని కారణంగా ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో నిన్న ప్రభుత్వం పర్యటన చేసింది. అయితే దీనికి సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడటం జరిగింది. ఏలేరు రిజర్వాయర్ కారణంగా ముంపుకు గురైనటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎకరాకు 20 నుంచి 25 వేల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో దివంగత నేత వైఎస్ఆర్ ఈ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరించడం కోసం ఆయన నిధులు వెచ్చించడం జరిగిందని, ఆయన శంకుస్థాపన కూడా చేశారని, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వెంటనే ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ చేపట్టాలని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది.